గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా స్పీచ్ కూర్చొని వింటారా నిల్చొని వింటారా? సో కూర్చొని వింటే ఒక 5 minutes స్పేర్ చేయండి. సో అంటే మీ ఏజ్లో ఉన్నప్పుడు నాకు కూడా అనిపించేది, అరే అంతా సోది కొడతారు వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు అది ఇదని. బట్ లేటర్ ఆన్ ఇయర్స్ పాస్ అయిన కొద్దీ నాకు వాళ్ళు ఎందుకు ఇటువంటి మీటింగ్స్ మాకు పెట్టిందనేది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. సో మీ దాంట్లో కూడా డెఫినెట్లీ ఆ టెండెన్సీ ఉంటుంది. బట్ ఒక 5 నిమిషాలు కొంచెం స్పేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేనంటే ఇప్పుడు వచ్చిన టైంకి వచ్చి నేను మీకు స్పీచ్ ఇస్తున్నా. బట్ దీని వెనుక మా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్, డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, అదేవిధంగా డిడబ్ల్యూ మేడం గారు, కమాండెంట్ గారు, అది కాకుండా మీ ఫ్యాకల్టీ, మీరందరూ కూడా కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు జస్ట్ ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఏదో 1-2 పాయింట్లు మీకు లైఫ్ లాంగ్ గుర్తున్నా కూడా మేము ఈ మీటింగ్ పెట్టిన పర్పస్ సాల్వ్ అవుతుంది. సో జస్ట్ ఒక 5 minutes అండి. సో బేసికల్గా ఈ ప్రోగ్రామ్ కూడా ఈరోజు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకు ప్రతి సంవత్సరం June 26కి ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ పేరు మీద మనం ప్రతి June 26th చేసుకుంటాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ ర్యాలీ అదేవిధంగా మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు సార్ అంటే, ఈ డ్రగ్స్ మీద మనం ఎందుకు ఇంత ఫోకస్ చేయాలంటే, కంపేర్ టు అదర్ కంట్రీస్ ఏవైతే సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళందరితోటి కంపేర్ చేస్తే ఇండియా ఒక విషయంలో నెంబర్ 1 ఉన్నది. అదేంటిదంటే యూత్ పాపులేషన్. యూత్ పాపులేషన్లో ఇండియానే నెంబర్ 1. సో యూత్ పాపులేషన్, యూత్ స్టూడెంట్స్ మీరు మంచి డైరెక్షన్లో వెళ్ళాలంటే ఇటువంటి చెడు అలవాట్లు ఎవరు కూడా చేసుకోవద్దు. అందుకు గాను ఈ డ్రగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కూడా అది ఓన్లీ మీ ఒక్కరి ఫ్యామిలీ, మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ కాకుండా సొసైటీకి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇప్పటివరకు కూడా చాలా వరకు మనము బార్డర్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల కూడా చాలా ఎన్ఫోర్స్మెంట్ చేసినాం. ఎంత చేసినా కూడా ఇంతకుముందు కమాండెంట్ గారు అన్నట్టు మేము ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎన్ని అవేర్నెస్ కార్యక్రమాలు, ర్యాలీలు ఎన్ని చేసినా కూడా అన్లెస్ మీలో మార్పు రానంత వరకు ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈ డ్రగ్స్ రిలేటెడ్ మాత్రం చాలా కాషియస్గా ఉండండి. ఈ చెడు అలవాట్లు అనేటివి కూడా ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే, మనకు సినిమాలల్లో చూస్తాం. సినిమాలల్లో చూపించినప్పుడు ఏంటంటే మనకు ఆ నెగిటివ్ ఏవైతే వైబ్స్ ఉంటాయో అవే క్యారీ అవుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మన ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఫస్ట్ ఏదో ఒకటి సిగరెట్ తోటి స్టార్ట్ అవుతుంది, తర్వాత మందుతోటి వస్తుంది. అవి చేయకపోతే మనల్ని జీరో అన్నట్టు చూస్తారు. అరే వీడు ఏం చేయడం, వీడు భయపడతాండు, అది ఇది అన్నట్టు హేళన చేస్తూ అంటారు. బట్ డెఫినెట్లీ ఇటువంటి వాటికి మీరు ఖచ్చితంగా కూడా బెండ్ అవ్వకండి. వాళ్ళు అనేటోళ్ళు అననివ్వండి. అండ్ మూవీస్ కూడా ఏదైతే మీరు చూస్తున్నారో అది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగానే మీరు చూడండి, కానీ అదేదో హీరోయిక్గా తీసుకొని మనం ఆ క్యారెక్టర్స్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే గుడ్ మూవీస్ ఉన్నాయో, ఇప్పుడు దంగల్ లాంటి మూవీస్ ఉన్నాయి. దంగల్ లాంటి మూవీ, దాంట్లో ఏమి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, స్పోర్ట్స్ మీద ఎట్లా ఫోకస్ చేయాలి, ఏ విధంగా చేయాలని అది చూడాలి. ధోని మూవీ ఉంది, ధోనిలో ధోని క్యారెక్టర్ ఏంటిది, ఏ విధంగా కష్టపడ్డాడు, ఇటువంటి మూవీస్లలో మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. కానీ ఇవాళ రేపు అందరూ కూడా పుష్ప లాంటి సినిమాలు ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. పుష్ప అనే సినిమా, పుష్పనే కావచ్చు, ఏదైనా కూడా అవి జస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఎంటర్టైన్మెంట్ లాగానే చూడండి. కానీ దాని నుంచి కూడా ఎటువంటి క్యారెక్టర్స్ మనం ఇంబైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి, ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు కూడా నాట్ ఓన్లీ మీ హెల్త్, మీ వెల్త్ రిలేటెడ్ కూడా, ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. మీకు అందరికీ అవగాహన ఉండకపోవచ్చు, బట్ మేము డైలీ ఇటువంటి కేసెస్ ఎన్నో చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారంటే, పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, మంచిగా చదువుకుంటున్నారు, అది ఇది అనుకుంటారు. కానీ వాళ్ళు స్కూల్ దగ్గర లేకపోతే హాస్టల్లో ఏం చేస్తుండ్రు అనేది వాళ్ళకు కూడా తక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మినిట్ టు మినిట్ మానిటర్ చేయలేరు కాబట్టి. సో వాళ్ళ నమ్మకాన్ని మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా వృధా చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రగ్స్ వల్ల కూడా చాలా కేసెస్, అంటే ఈ సొసైటీలో ఇటువంటి కేసెస్ కూడా జరుగుతున్నాయా అంటే మనకు కూడా డౌట్ వస్తుంది. ఆ గంజాయి, ఆ డ్రగ్స్ మత్తుల వాడు ఎవడైతే ఉన్నాడో అడిక్ట్ అయిన వాడు వాళ్ళ తల్లుల మీద, చెల్లెళ్ళు, అక్కల మీద కూడా
అసాల్ట్ చేసిన సందర్భాలు కేసెస్ చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, కంట్రీ వైడ్లో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. వాడు ఆ క్షణికావేశంలో గంజాయి తాగినంత వానంతా హీరో లేడనుకుంటాడు, తోపుగా లేదనుకుంటాడు. వాడు పోయి ఏదన్నా మర్డర్ చేయడం, యాక్సిడెంట్లు చేయడం, ఇటువంటివి కూడా చాలా కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈ డ్రగ్స్ రిలేటెడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దగ్గరికి రానియకండి. ఇది లైక్ టూ ఎర్లీ టు ఇన్ఫార్మ్ యూ, బట్ మీరు పెరుగుతున్న కొద్దీ ఏదో ఒక రోజు ఈ మీటింగ్ అనేది మీకు గుర్తుండాలి. ఆ రోజు ఇట్లా పోలీస్ వాళ్ళు అందరు కూడా కలిసి మీటింగ్ పెట్టినరు అది ఇదని. సో డెఫినెట్లీ కూడా గంజాయి రిలేటెడ్ ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర రానివ్వద్దు. అండ్ ముఖ్యంగా కూడా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా ఇంట్లో మీ ఎల్డర్ బ్రదర్ అయినా, యంగర్ బ్రదర్ అయినా, ఎవరైనా కూడా ఇటువంటి నోటీస్ చేస్తే డెఫినెట్లీ కూడా లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. ఫస్ట్ మేము ఏంటంటే కౌన్సిలింగ్ చేయడానికి ట్రై చేస్తాం. కౌన్సిలింగ్ చేస్తే మారితే వెల్ అండ్ గుడ్, లేకపోతే మన దగ్గర డిఅడిక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి, అక్కడికి పంపిస్తాం. ఇక కాదు కూడదు, ఇక అంతకంటే ఎక్కువ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ అరెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఒక్కసారి స్టూడెంట్స్ అర్థం చేసుకోండి, గంజాయి రిలేటెడ్ కేసు మీ మీద రిజిస్టర్ అయిందంటే మాత్రం డెఫినెట్లీ మీ కెరీర్ అనేది నాశనం అయిపోతుంది. మీరు ఫస్ట్ రావచ్చు, గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్కసారి మీ మీద ఎన్డీపీఎస్ విచ్ ఈజ్ సబ్జెక్ట్ లైక్ రిలేటెడ్ టు నార్కోటిక్ సబ్స్టాన్స్ రిలేటెడ్ ఏదైతే కేసు, అది గాంజానే కావచ్చు, వివిధ రకాల డ్రగ్స్ కూడా ఉన్నాయి, ఎల్ఎండి కావచ్చు, ఎండిఎంఏ కావచ్చు, కొకైన్ అంటాం, హెరాయిన్ అంటాం, ఇటువంటి డ్రగ్స్ రిలేటెడ్ తీసుకొని కన్జ్యూమ్ చేసిన, సెల్ చేసిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, ఏది చేసినా కేసు ఒక్కసారి రిజిస్టర్ అయిందంటే మీకు ఫర్దర్ ఫ్యూచర్ అనేది జీరో. రాసి పెట్టుకోండి, ఎందుకంటే డ్రగ్స్ రిలేటెడ్ చట్టాలు ఏవైతున్నాయో చాలా స్ట్రిక్ట్ చట్టాలు ఉంటాయి. ఓకే, సో వన్ థింగ్ రిలేటెడ్ టు డ్రగ్స్, ఎట్లాగో మీరు అందరు వచ్చింది కాబట్టి ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు మీకు 3-4 టాపిక్స్ పైన కూడా కొన్ని అవగాహన చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా కూడా సైబర్ రిలేటెడ్. ఇప్పుడు ఉన్న రోజులలో మనకు నార్మల్ క్రైమ్స్ కంటే కూడా ఎక్కువ సైబర్ అఫెన్సెసే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మనకు ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది పెరిగింది, అదేవిధంగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా ఏది ఉన్నా లేకున్నా కూడా సోషల్ మీడియా, స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కంపల్సరీ అయిపోయింది. మాకు చిన్నప్పుడు ఒక చిన్న ఫోన్ 1100 నోకియా ఫోన్ అని ఉండేది, దాంట్లో ఇంటర్నెట్ ఉండకపోయేది, ఏమి ఉండకపోయేది. అప్పుడంతా కూడా మిస్డ్ కాల్ బ్యాచ్, కాల్ చేయాలన్నా కూడా ఎక్కువ ఖర్చు ఉండేది, 2 రూపీస్ 3 రూపీస్ జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చుకునేది, లేకపోతే ఎస్ఎంఎస్లు చేసుకునేది. ఆ ఎస్ఎంఎస్లు చేసుకొని కూడా నెట్వర్క్ ప్రొవైడర్లు డైలీ 100 లిమిట్ పెట్టిండ్రు. అంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్కి డైలీ 100 ఎస్ఎంఎస్లే లిమిట్ ఉండేది మాకు. ఇక ఎస్ఎంఎస్లు ఏంటంటే మేము చిన్న మెసేజ్లు కాదు, ఒక ఎస్ఏ టైపు రాసి పంపించేది, ఎందుకంటే మళ్ళీ నాకు ఎస్ఎంఎస్ చేసుకోవడానికి ఇంకో ఆపర్చునిటీ ఉండదు కాబట్టి. సో ఆ రోజులలో నుంచి, ఆ జమానా నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంటర్నెట్ లేకుండానైతే ఏ మొబైల్ ఫోన్ కూడా ఉండదు. ఎవరైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్, వాడు కూలీ పని చేసుకొని ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కూడా డెఫినెట్లీ ఉంటుంది. దానివల్ల సోషల్ మీడియాలో యూజ్ చేసేటి మ్యాక్సిమం కూడా మనం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కావచ్చు, ఇంకా జెన్జీ కిడ్స్ అయితే లైక్ స్నాప్చాట్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా డిసిప్లిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉంటున్నాం, ఎవరెవరికి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. మనం ఏంటంటే ఎప్పటికి కూడా సైబర్ క్రైమ్స్ అంటే ఓన్లీ డబ్బులు పోతేనే బాధపడతాం అనుకుంటాం, కానీ దానికంటే ముఖ్యంగా కూడా ఎక్స్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ మీకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎంతవరకు డిసిప్లిన్ తోటి యూజ్ చేస్తారో అది మీకు అంత మంచి చేస్తుంది. లేదు కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళి చాటింగ్ కావచ్చు, ఫేస్బుక్ చాటింగ్ కావచ్చు, షేరింగ్ ఆఫ్ వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా డెఫినెట్లీ అది తర్వాత బ్లాక్మెయిలింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఫోన్లు తీసుకొని ఏదో డౌన్లోడ్ చేస్తూ అంటారు, ఏదో గేమ్ ఆడుతూ అంటారు, అందులోకి ఇలా డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. అది మీ ఫాదర్కు తెలియదు, అది రియలైజ్ అయ్యే వరకు కూడా చాలా టైం పడుతుంది. సో స్టూడెంట్స్ అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మొబైల్ ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ ఇన్ఫర్మేషన్
వెదర్ ఇట్ ఈస్ పాస్వర్డ్ కావచ్చు, యూజర్ ఐడి కావచ్చు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ రిలేటెడ్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి కూడా షేర్ చేయకండి. అండ్ ఫైనాన్షియల్గా పోతే తర్వాత ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు, అది వేరే విషయం. బట్ ముఖ్యంగా కూడా గర్ల్స్ స్టూడెంట్స్ రిలేటెడ్ మీరు ఈ ఉన్న ఏజ్లో ఏంటంటే ఈ ఇన్ఫాక్చువేషన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సినిమాల ప్రభావం కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మనం అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే లాట్ ఆఫ్ కేసెస్ మేము చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ లాగా చాటింగ్ చేస్తూ ఉంటారు, అది కొంచెం ఇన్డెప్త్ చాటింగ్ అవుతూ ఉంటుంది, షేరింగ్ ఆఫ్ వీడియోస్ అవుతాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాడు ఏమంటాడు, అపోజిట్ పార్టీ ఏమంటారు, నేను వీడియోస్ షేర్ చేస్తా, మీరు డబ్బులు పంపించండి, అవి ఇవన్నీ చాలా కేసెస్ మనకు రిపోర్ట్ అవుతున్నాయి. మీరున్న స్టేజ్లో ఏంటంటే మీరు ఎవరికి చెప్పుకోలేరు, అట్లని చెప్పి డబ్బులు కట్టే పరిస్థితిలో ఉండరు. చాలా లేడీస్ స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంత ఎక్స్ట్రీమ్కి పోకుండా ఉండాలంటే సోషల్ మీడియా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ నేను ఇంతకుముందు డ్రగ్స్ రిలేటెడ్ చట్టాలు ఎంత స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ ఉంటాయో, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ కూడా యాక్ట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అండ్ మీకు అందరికీ కూడా ఐ రిక్వెస్ట్, ఇక్కడికి వచ్చిన స్కూల్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేషన్ అందరికి కూడా చదువుతో పాటు బయట జరిగే విషయాల మీద కూడా మీరు ఏదో ఒక వీక్లీ 1 or 2 క్లాసెస్ పెట్టి వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలి. వెదర్ ఇట్ ఈజ్ లైక్ పోక్సో రిలేటెడ్ చట్టం కావచ్చు, అసలు 18 years లోపు ఒక అమ్మాయిని టీజ్ చేస్తే ఎటువంటి శిక్ష పడుతుంది, 18 years లోపు పెళ్లి చేసుకుంటే ఎటువంటి శిక్ష పడుతుంది, డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్ అయితే ఎంత శిక్ష పడుతుంది, ఇవన్నీ కూడా ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతి పిల్లలకి ఉంటే డెఫినెట్లీ సొసైటీలో వీళ్ళకి కూడా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు మీరు పెట్టండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఏది చెప్పినా కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేందంటే ఏదైనా కూడా మూవీస్ అయినా సాంగ్స్ అయినా కూడా అవి చూస్తాం కాబట్టి ఇంట్రెస్టింగ్గా అవన్నీ గుర్తుంటాయి. అదే స్కూల్లో లెక్చరర్ ఆర్ టీచర్ చెప్పిన లెసన్ మాత్రం మనకు గుర్తుండదు. సో ఏది చెప్పినా కూడా బేసికల్గా సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్ ప్రాక్టికల్గా అయ్యే కేస్ స్టడీస్తో చెప్పండి. వాళ్ళకు కూడా అది మెమొరీలో, మజిల్ మెమొరీలో ఉంటుంది. అండ్ కమింగ్ టు ఉమెన్ సేఫ్టీ, పిల్లలు మీరు బేసికల్గా కూడా గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ఎడ్యుకేషన్. సొసైటీలో మీకు ఒక మంచి పేరు ఉండాలంటే ఓన్లీ 2 things ఆర్ రిక్వైర్డ్. 1 thing ఏంటంటే ఐదర్ చాలా డబ్బులన్నా ఉండాలి, ఒక 100 కోట్లన్నా ఉండాలి, ఆర్ సెకండ్ థింగ్ మీ దగ్గర మంచి ఎడ్యుకేషన్ అన్నా ఉండాలి. సో కోట్లు సంపాదించలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా చదువు అనేది కోట్ల ఆస్తి కంటే కూడా ఎక్కువ. సో ఖచ్చితంగా చదువుతోటి మీరు ఏదైనా చేయవచ్చు. మీరు ఇప్పుడు అనుకుంటారు కదా ఇవంతా చాలా ఇంటాం సార్ అది ఇదని, బట్ ఒక్కసారి మీరు చదువుకోండి, మంచి పొజిషన్కి రండి, తర్వాత ఈ కోట్లు, పేరు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఫాలో అవ్వకుండా వస్తాయంటే మీరు వాటి వెనక పడాల్సిన అవసరం లేదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీకు ఇంట్లో ఏం ప్రెషర్స్ ఉన్నా, ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేకున్నా, ఇంట్లో ప్రెషర్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఫస్ట్ మంచిగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిల్చోండి. మీరు ఒక ఇండిపెండెంట్గా జాబ్ చేసిందనుకో మీ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీరందరూ కూడా, ఎందుకంటే నేను చాలా వరకు కేసెస్ కూడా మనకు సమ్మర్ హాలిడేస్ ఇటువంటి హాలిడేస్ వచ్చినప్పుడు ఎలోప్మెంట్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. లైక్ లవ్ అంటే 15-16 years 10th class అమ్మాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, లవ్ అంటారు, ఇన్ఫాక్చుయేషన్ అంటారు, ఎలోప్మెంట్ అంటారు. ఐ డోంట్ నో, అంటే ఆ 15-16 yearsకి మీకు అసలు మీ ఫ్యూచర్ ఏమర్థమవుతుంది? ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాడే తప్పు, పెళ్ళి చేసుకున్నా కూడా తర్వాత అసలు ఎట్లా బతుకుతారు, ఎవరు పోషిస్తారు? అండ్ మోర్ ఓవర్ ఇటువంటి కేసెస్లలో కూడా ఎవరిని పెళ్ళి చేసుకుంటారు? వాడు చదువుకున్నోడు, ఏం పని పాట లేనోడు, ఇటువంటి వాళ్ళతోటే ఇవి అవుతాయి. ఎందుకంటే చదువుకున్నోడు, జాబ్ చేసేటోడు, వానికి చాట్ చేసే అంత టైం ఉండదు, మీతోటి ఏం చేస్తే ఏమవుతుంది అనేది వానికి అవగాహన ఉంటుంది. కాబట్టి అవగాహన లేని వాళ్ళే మీతోటి చాటింగ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెడతారు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఇవన్నీ కూడా సైడ్కి పెట్టేసేయండి, జస్ట్ స్టడీ మీద ఫోకస్ చేయండి, కెరీర్లో మంచిగా సెట్ అవ్వండి. తర్వాత ఇక మీరు ఏదన్నా కూడా మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా వినే పొజిషన్లో ఉంటారు. సో ఫోర్త్ ఫైనల్ థింగ్ ఏంటంటే
రోడ్ సేఫ్టీ రిలేటెడ్. మీరు ఒక్కసారి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీ స్టూడెంట్స్ అందరు కూడా ఒక్కసారి మీరు అనుకోండి, అసలు మా ఇంట్లో ఫాదర్ ఆర్ మదర్ ఆర్ బ్రదర్ ఇంతమంది 2 వీలర్ 4 వీలర్ నడుపుతారు, ఎంతమందికి హెల్మెట్లు ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టినా కూడా అన్లెస్ మీ దాంట్లో ఆర్ మీ పేరెంట్స్లో మార్పు రానంత వరకు ఈ సొసైటీ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే నేను ఏవైతే చెప్పే టాపిక్స్ ఇది నథింగ్ లైక్ రాకెట్ సైన్స్ అయితే కాదు, రాకెట్ సైన్స్ అయితే అసలే కాదు, మీకు అందరికీ తెలిసిన విషయాలే. బట్ థింగ్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మనకెందుకులే, పక్కోడు పెట్టుకున్నాడా హెల్మెట్, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆపినా కూడా సార్ వాళ్ళు పెట్టుకున్నారా వీళ్ళు పెట్టుకున్నారా అని మనం కంపేర్ చేసుకుంటూనే ఉంటాం. కానీ లా ప్రకారం రూల్ ప్రకారం హెల్మెట్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే మనకే మంచిదనే ఆలోచన ఎవరికి ఉండదు. అండ్ మోర్ ఓవర్ మన హ్యూమన్ మైండ్ సెట్, సొసైటీ మైండ్ సెట్ కూడా ఎట్లుంటుందంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటే ఓ రకంగా ఉంటాం, మనం పక్కకు బండికి తగిలించిన హెల్మెట్ కూడా పెట్టుకొని పోతాం, అదే లేకపోతే హెల్మెట్ పక్కకే ఉంటుంది. సో హెల్మెట్ అనేది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు జిల్లా ఎస్పీ కోసమో లేకపోతే మా ఆఫీసర్ల కోసమో హెల్మెట్ పెట్టుకోవట్లేదు, మీ సేఫ్టీకి మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సేఫ్టీ కోసమే మీరు హెల్మెట్ పెట్టుకుంటున్నారు. రీసెంట్గా కూడా మనకు ఇల్లందు లిమిట్స్లో యాక్సిడెంట్స్, అదేవిధంగా ఒక 3-4 డేస్ బ్యాక్ ముల్కల్పల్లిలో ఒకటే ఫ్యామిలీకి చెందిన 3 చనిపోయినరు. హస్బెండ్ వైఫ్ ఒక 3 year old బాబు. ఎందుకు? సీట్ బెల్ట్ పెట్టుకోలేదు వాళ్ళు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్ పోయి చెట్టుకు గుద్దేసిండ్రు, ఒకటే ఫ్యామిలీకి చెందిన 3 చనిపోయినరు. సో అటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. అది ఎవరి కోసమో చేయట్లేదు, మీకోసమే చేస్తుండ్రు. సో ఇక్కడ వచ్చిన చాలామంది స్టూడెంట్స్ మీరందరూ కూడా ఖచ్చితంగా అనుకొని, మా ఇంటికి పోయినాక మా ఫాదర్కి నాన్న నువ్వు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటేనే నువ్వు బయటికి వెళ్ళాలి, బండి తీయాలని మీరు ఒక్కసారి గట్టిగా డిసైడ్ అయితే నెక్స్ట్ మీటింగ్ వరకు అందరు కూడా హెల్మెట్లతోటే వస్తారు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పోయినాక ఇది ఒక్కటి ఎన్ష్యూర్ చేయండి. అండ్ లాస్ట్ ఫైనల్ కంక్లూజన్, నేను ఇప్పటివరకు చెప్పిన టాపిక్స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ డ్రగ్స్ రిలేటెడ్ మీకు చెప్పుండే ఇష్యూస్ ఏంటివి అనేది, తర్వాత సైబర్ అఫెన్సెస్ రిలేటెడ్, థర్డ్ థింగ్ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్, అండ్ ఫోర్త్ రోడ్ సేఫ్టీ రిలేటెడ్. సో వీటన్నిటికీ మించి కూడా లాస్ట్ ఫైనల్ థింగ్ ఏంటంటే మీరు యాజ్ ఎ ప్రొఫెషనల్గా కెరీర్గా మీ స్టూడెంట్ కెరీర్ ఏదైతే మంచిగా ఉండాలనుకుంటారో స్టడీస్తో పాటు మీరు ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ చేయండి. బేసికల్గా మనం ఏంటంటే ఎగ్జామ్ ఉన్నదంటే మార్కుల కోసం చదువుతానం, పక్క పడేస్తానం. సో అది కాకుండా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి ఏ టాపిక్ ఉన్నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి చదవండి. అదేవిధంగా స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. మీరు స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేను ఇంతకుముందు ఏదైతే చెప్పినో డ్రగ్స్ సైడ్ వెళ్ళరు మీరు, అదేవిధంగా అనవసరపు చాటింగ్ చేయరు, సైబర్ రిలేటెడ్ ఏవైతే ఆన్లైన్ గేమింగ్స్ బెట్టింగ్స్ ఇవన్నిటికి కూడా దూరంగా ఉంటారు. సో గేమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. గేమ్సే కాదు, ఏదైనా కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా కూడా ఒకటి ఏవియేషన్ అనేది మీరు పెట్టుకుంటే ఇటువంటి నెగిటివ్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేయరు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, నా స్పీచ్ క్లియర్ అనుకుంటున్నాను. దీంట్లో అట్లీస్ట్ ఒక 5 to 10% స్టూడెంట్స్ అర్థమైన వాళ్ళు ఉన్నా కూడా ఈ మీటింగ్ పెట్టినందుకు వీ ఫీల్ ప్రౌడ్. అండ్ ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు కూడా కొత్తగూడెం డిఎస్పీ గారికి, అదేవిధంగా మా టీం అందరూ కూడా చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ పూల్ చేసి, అదేవిధంగా DWO మేడం గారు, అదేవిధంగా 6th Battalion కమాండెంట్ అండ్ వాళ్ళ టీం, అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.